రైట్ బ్రేకింగ్ చేస్తున్న మంత్రి అజరుద్దీన్ పోర్ట్ఫోలియోపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. ఆయనకు మంత్రిత్వ శాఖను కేటాయించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతలు అప్పగించారు. ఈ మైనారిటీ సంక్షేమ శాఖ బాధ్యతలు ఇంతవరకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చూశారు. ఇకపై ఆ శాఖ పూర్తి బాధ్యతలను అజరుద్దీన్ చూడనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. 4 రోజుల క్రితం రాజ్భవన్లో అజరుద్దీన్ నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఆయనకు ఎలాంటి శాఖ కేటాయించలేదు. సచివాలయంలో క్యాబిన్ కూడా ఇవ్వలేదు. కేవలం మంత్రిగా చేసిన సంబరం మాత్రమే ఆయనకు మిగిలింది. అజర్కు ఏ శాఖ ఇస్తారనే అంశంపై చర్చ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. హోంశాఖ ఇస్తారని మైనారిటీలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అజర్కు క్రీడా శాఖ ఇస్తారని కూడా డిస్కషన్ నడిచింది. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు అజర్కు మైనారిటీ సంక్షేమం బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి అజరుద్దీన్ పోర్ట్ఫోలియోపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. ఆయనకు మంత్రిత్వ శాఖను కేటాయించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతలు అప్పగించారు. ఈ మైనారిటీ సంక్షేమ శాఖ బాధ్యతలు ఇంతవరకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చూశారు. ఇకపై ఆ శాఖ పూర్తి బాధ్యతలను అజరుద్దీన్ చూడనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. 4 రోజుల క్రితం రాజ్భవన్లో అజరుద్దీన్ నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఆయనకు ఎలాంటి శాఖ కేటాయించలేదు. సచివాలయంలో క్యాబిన్ కూడా ఇవ్వలేదు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం 4 రోజుల క్రితం చూసుకుంటే మరి రాజ్భవన్ లో అయితే అజరుద్దీన్ మంత్రిగా అయితే ప్రమాణం చేశారు. మరి ఎలాంటి శాఖ మాత్రం కేటాయించలేదు. మరి దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? మరి ప్రస్తుతం 3 అంటే చూసుకుంటే మాత్రం మనకి హోంశాఖ ఇస్తారని కూడా అంటున్నారు. అలాగే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అజర్కు మరి ఈ యొక్క క్రీడా శాఖ ఇస్తారని కూడా కొంచెం డిస్కషన్ నడుస్తుంది. మరి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? మరి అజరుద్దీన్ ఏమన్నా స్పందించారా? పూర్తి డీటెయిల్స్. లక్ష్మణ్, మినిస్టర్ గా అజరుద్దీన్ గత నెల 31న ప్రమాణ స్వీకారం చేశాడు. రాజ్భవన్ దర్బార్లో గవర్నర్ జిష్ణుదేవ్ ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఖాళీగా ఉన్న 3 స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ అధిష్టానం అయితే భర్తీ చేస్తుంది. ముఖ్యమంత్రి సిఫార్సుతో రాష్ట్ర మంత్రిగా మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం అయితే చేయించారు. మరి అప్పటి నుంచి అంటే ప్రమాణ స్వీకారం చేయించినప్పటి నుంచి అజరుద్దీన్ కు ఏ పదవి ఇస్తారు, అంటే మంత్రిగా ఏ పదవిలో తను కొనసాగుతారు అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. కొన్ని సందర్భాల్లో ఆయన అంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన అంతర్జాతీయ ప్లేయర్ ఆడాడు. సో కాబట్టి అంటే స్పోర్ట్స్ సంబంధించినటువంటి అంటే క్రీడా శాఖ మంత్రిగా వస్తుందని భావించారు. మరికొంతమంది మైనార్టీ శాఖ ఇస్తారేమో అనుకున్నారు. అయితే అజరుద్దీన్ కూడా తన మనసులో మాట అంటే తనకు హోంశాఖ కావాలి అని కోరుకున్నట్టుగా కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర చెప్పినట్టుగా కూడా తెలిసింది. మరి ఇవన్నిటికీ పురుషపడుతూ మొత్తానికి అజరుద్దీన్ కి అయితే తాను అనుకున్నది కాకుండా, జనాలు ఊహించింది కాకుండా, ఊహలకు అందకుండా తనకు అంటే అనుకున్న దానికన్నా భిన్నంగా అయితే ఒక మంత్రి పదవి అయితే దక్కింది. మరి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే క్రికెటర్ మైదానం నుంచి రాజకీయ అధికారం కేంద్రం దాకా ఆయన ప్రయాణం ఎన్నో ఎత్తుకోవాలి తెలుసుకున్న విషయమే అన్ని ఇదివరకు చర్చ విషయం. అయితే మొత్తానికి అజరుద్దీన్ కి అయితే మంత్రి పదవి కేటాయింపు అయితే జరిపారు. దీంట్లో ప్రధానంగా మంత్రి పదవి అంటే ఇప్పటికే ఒక మంత్రికి కండతీరు పడినట్టుగా కలుస్తుంది. ఒక మంత్రి ఆధీనంలో ఉన్నటువంటి మంత్రి పదవి తనకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీంట్లో అంటే తను ఊహించినట్టుగా హోమ్ మినిస్టర్ కాకుండా
తనకు ఊహించేదంతగా కూడా ఒక మంత్రి పదవి అయితే వచ్చింది. దాంట్లో మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అయితే శాఖ కూడా అజారుద్దీన్ కి అయితే కేటాయించడం జరిగింది. మరి ఈ నెల 31న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన 4 రోజులకు అజారుద్దీన్ కి అయితే ఈ శాఖ కేటాయించడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర కేబినెట్ లో మంత్రుల సంఖ్య అజారుద్దీన్ చేరికతో పాటు 15కు చేరింది రచన. మరో 2 మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. పైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అంటే రాజగోపాల్ రెడ్డి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు తన మంత్రి పదవి కావాలని ఆయన పట్టుబడుతున్న విషయమే. మరి ఆ 2 ఏ సందర్భాల్లో అంటే ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల వేళ మైనార్టీ శాఖకు చెందినటువంటి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. దాంట్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇచ్చారు. మరి ఇంకా 2 మంత్రి పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారనే దానిపై అయితే ఇంకా మీనవేశాలనే అంటే మొదటి నుంచి కూడా 2 సంవత్సరాలు దాటుతుంది ప్రభుత్వం కొలుదీరి అయినా కూడా ఇంకా కేటాయించని పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి అజారుద్దీన్ కి అయితే 2 మంత్రి పదవులు అయితే అంటే 2 శాఖలను అయితే అప్పగించడం జరిగింది. మైనార్టీ సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖలను కేటాయిస్తూ నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ల్యాండ్ ఆర్డర్ తో పాటు ఏ మంత్రికి కేటాయించని ఇతర విభాగాలు చాలా వరకు ఉన్నాయి. మరి వాటిలో పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖను అయితే అజారుద్దీన్ కేటాయించారు. ఇక గత జూన్ లో మంత్రివర్గంలో చేరినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగులు అలాగే వృద్ధుల సంక్షేమ ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలను కూడా ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసింది. మరి తాజాగా ఆయన వద్ద ఉన్నటువంటి మైనార్టీ శాఖను అజారుద్దీన్ కి అయితే అప్పగించారు. మరి గత శుక్రవారం అంటే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అంతలోనే ఆయనకు ఈ 2 శాఖలు కూడా కేటాయించడం అయితే జరిగింది. ఇంకా మరి 2 మంత్రి పదవులు కేటాయిస్తే పూర్తి మంత్రివర్గ చోటు కల్పించినట్టే అవుతుంది అని చెప్పుకోవచ్చు. రచన స్పందించారా అంటే ప్రస్తుతమైతే ఇంకా ఇప్పటికే అతకపోతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ సీనియర్లు కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక్కొక్క జిల్లాల నుంచి అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి కూడా మెజార్టీ ఎమ్మెల్యేలకు గెలిపించుకొచ్చినటువంటి వారు కూడా మంత్రి పదవి కోసం ఆశించారు. కానీ వాళ్ళందరూ ఎప్పటికప్పుడు భంగపడుతూనే ఉన్నారు. ఇప్పుడు అజారుద్దీన్ కి 2 శాఖలు కేటాయించడం పైన అయితే కాంగ్రెస్ లో అంతర్గతంగా అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏ రకంగా అంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంటే ముఖ్యమంత్రి దగ్గర ఇప్పటికీ అన్ని శాఖలు ఉన్నప్పటికీ ఒక మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్నటువంటి శాఖను ఏ రకంగా ఇస్తారు అనే దానిపైన ఇది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అసమర్థతను కొనసాగి అంటే చూపించేటట్టుగా అన్నట్టుగానే దీన్ని భావించవచ్చు అనేటట్టుగా కూడా చర్చలు జరుపుతున్నారు. మరి దీనిపైన ఇప్పటికీ అంటే అడ్లూరి లక్ష్మణ్ కు ఇచ్చినట్టే ఇచ్చి ఇలా లాక్కోవడం ఆ శాఖ లాక్కోవడం ఏంటి అనే దానిపైన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికైతే అజారుద్దీన్ అయితే 2 శాఖలు అయితే కేటాయించడం జరిగింది. రైట్ మహేందర్.